అసుర్ ఒక బ్రహ్మ రాక్షసుడు. రెండవ భాగం. అసుర్ యొక్క మొదటి భాగంలో మీరు విక్రమ్ని ఒక పాత బంగ్లాలో చూశారు. అక్కడ ప్రతిధ్వనించే భయంకరమైన కేకలు విని అతను భయభ్రాంతులకు గురయ్యాడు. తర్వాత క్షణమే అతను నరకాగ్నిలో ఎలా కాలుతున్నాడంటే చూస్తుంటే అతనికి యమరాజు దర్శనమైనట్టుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల అది కేవలం ఒక పీడకల మాత్రమే. కానీ కళ్ళు తెరిశాక సుమిత్ర ద్వారా అతనికి ఏదైతే నిజం తెలిసిందో అది మళ్ళీ అతన్ని అదే సంకటంలోకి నెట్టేసింది. అక్కడే అతని ప్రాణాలు తీసుకోవడానికి బ్రహ్మ రాక్షసుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడేం జరుగుతుందో ముందు భాగంలో చూడండి. చీకటి గదిలో బంధించబడ్డ విక్రమ్ 2 చేతులను చెవులకి పెట్టి కేక పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతను ఈ సమయంలో ఎలాంటి ప్రాంతంలో చిక్కుకున్నాడంటే ఆ భయంకరమైన కలలు అతని నిద్రని హరించేస్తున్నాయి. కానీ విక్రమ్కి ఈ స్థలం గురించి ఏమీ తెలియదు అన్నట్టుగా ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు అతనికి సామోలిన్ ఊరిలో ఏదైతే భయం కనిపిస్తుందో ఒకప్పుడు అదే గ్రామంలో అతని అందమైన బాల్యం గడిచింది. నేటికి కొన్ని సంవత్సరాల క్రితం సామోలియా ఊరిలో సంతోషాలే ఉండేవి. నలువైపులా పచ్చదనం, ఎత్తైన అందమైన పర్వతాలు, ఇక ఆ పర్వతాల మధ్య అందమైన ఠాకూర్ గారి బంగళా ఉండేది. అక్కడే విక్రమ్ యొక్క బాల్యం ఒక రాజకుమారుడిలా గడిచింది. కానీ అతనికి చదువుకోవడానికి బయటకెళ్లాల్సొచ్చింది. ఇక 10 సంవత్సరాల తర్వాత అతను తిరిగి ఆ ఊరికి వస్తే అతని సంతోషాలకి అవధులు లేకుండా పోయాయి. అతని ఊరి యొక్క స్టేషన్ రావటానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ అతను ట్రైన్ తలుపు దగ్గర నిలబడ్డాడు. అతను తన కళ్లతో ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే విక్రమ్కి వేరే భోగి యొక్క డోర్ దగ్గర ఒక అమ్మాయి కనిపించింది. ఆమె అందాన్ని చూశాక అతనికి ఎలాంటి వ్యామోహం పెరిగిందంటే వేరే ట్రాక్ పై నుంచి ఒక ట్రైన్ వస్తుందనే విషయం కూడా అతనికి తెలియలేదు. ఆ అమ్మాయి అతనికి చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ విక్రమ్కి మాత్రం ఏమీ అర్థం కాలేదు. అతడు ఆ అమ్మాయి యొక్క అందాన్ని చూసి అందులోనే లీనమైపోయాడు. ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా డోర్ నుండి బయటకు తొంగి ఆమె కోసం చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఎవరో లోపల నుంచి అతన్ని లాక్కున్నారు. ఇక విక్రమ్ లోపలికి రాగానే పక్క ట్రాక్ నుండి వచ్చే రైల్ శబ్దాలు చేస్తూ వెళ్ళిపోయింది. నీకేమైనా పిచ్చా? ఇలా డోర్ దగ్గర వచ్చి ఎవరైనా నించుంటారా? విక్రమ్ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి యొక్క అందచందాల్లో లీనమైపోయాడు. అప్పుడే సడన్గా ట్రైన్లో బ్రేక్ పడుతుంది. దాంతో విక్రమ్ అమ్మాయి పైన పడిపోతాడు. ట్రైన్లో బ్రేక్ పడడంతో ఆ జర్కింగ్లో వాళ్ళు ఎలా కలుసుకున్నారంటే ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకున్నట్టుగా జరిగింది. విక్రమ్ని తాకాక ఆ అమ్మాయి కళ్ళు కూడా ఎలా మోసుకుపోయాయంటే ఆ అమ్మాయి ఈ క్షణం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టు ఉంది. కానీ మరుక్షణం ట్రైన్ యొక్క హారన్ మోగడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా విక్రమ్ని దూరంగా నెట్టేసింది. ఇక ట్రైన్ స్లో కాగానే స్టేషన్లో దిగిపోయింది. ఇక స్టేషన్లో ఉన్న ఒక షాప్ దగ్గర వెళ్ళి ఏదో కొనుక్కుంటుంది. ఆమె మొహం పైన ఒక అందమైన నవ్వు ఉంది. ఆ నవ్వుని విక్రమ్కి కనిపించకుండా దాచింది. ఇక విక్రమ్ డోర్ దగ్గర నిల్చొని చూస్తున్నాడు. చూస్తుంటే ఆ అమ్మాయి చేంజ్ కోసం ఆ షాపు వాడితో గొడవ పడుతున్నట్టు ఉంది. ఆమె కొన్ని చేంజ్ డబ్బుల కోసం ఎంత బిజీ అయిపోయిందంటే ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోయిందో అనేది కూడా ఆమెకు అసలు తెలియలేకపోయింది. వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ నిలబడి ఉన్నాడు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది. అయితే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇంతకీ మీ ఇల్లు ఎక్కడుంది? నా ఇల్లు. ఫస్ట్ చెప్పు, నువ్వు ట్రైన్ నుంచి ఎందుకు దిగావు? ఎందుకంటే ఆ ట్రైన్లో నువ్వు లేవు కదా. నిజంగా నువ్వు పిచ్చి వెదవి. కాదు, కానీ ఇప్పుడు నిజంగానే పిచ్చోడైపోయాను. మాది సామూలిగాం. నాది కూడా. నిర్మానుషమైన ఆ స్టేషన్ పరిధిలో వాళ్ళిద్దరూ స్నేహితులైపోయారు. ఇక వాళ్ళిద్దరిది ఒకే ఊరు కావడంతో రేవతి మరియు విక్రమ్ చాలా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంటికెళ్ళాలి, అందుకే ట్రైన్ గురించి తెలుసుకుంటున్నారు. ఆ ట్రైన్ ఉదయాన్నే రావాల్సి ఉంటుంది. ఇక దానికోసం కూడా కొన్ని గంటల సమయం ఉంది. అలా స్టేషన్లో కూర్చొని ఉండగానే చీకటైపోయింది. ఇతను షాప్ కట్టేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకంటే రాత్రిపూట ఈ స్టేషన్లో ఎవ్వరు ఇక్కడ ఆగరు. సడన్గా ఈ శబ్దం వినేసరికంటే ఇద్దరూ షాక్ అయిపోయారు. ఇంతకీ భయంకరమైన కంఠం ఎవరిదని వెనక్కి తిరిగి చూస్తే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఒక చేతిలో పచ్చటి ఎర్రటి జెండా ఉంటే ఇంకో చేతిలో ఎలక్ట్రిక్ ల్యాంప్ ఉంది. అతని మొహానికి ఎన్ని మచ్చలు గాయాలు కనిపిస్తాయంటే అతని మొహాన్ని పగటిపూట చూస్తే కూడా భయమేస్తుంది. అతన్ని చూశాక విక్రమ్ నోటిలో నుండి కేక వస్తున్నప్పుడు రేవతి అతని చేయి పట్టుకొని అతన్ని శాంతింపజేసింది. నేను భయంకరంగా కనిపిస్తానని నాకు తెలుసు, కానీ భయపడకండి, నేను ఒక మనిషినే. కానీ ఈరోజు రాత్రి స్టేషన్లోనే రాత్రి గడపాలనుకుంటే
కాస్త జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ ఇక్కడి ఆత్మలు ఆవహించుకొని ఉన్నాయి. ఈ స్టేషన్లో ఉన్న ఒక గదిని నేను మీకోసం వదిలిపెట్టి వెళ్తున్నాను. ట్రైన్ వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండండి. బయట ఎక్కడికి వెళ్ళకండి, అస్సలు వెళ్ళకండి. నేను వెళ్తాను మరి. స్టేషన్ మాస్టర్ మాటలు విని రేవతి ఒక్కసారిగా షాక్ అయింది. ఇక ఇంత కటిక చలిలో కూడా విక్రమ్ మొహం పైన చెమటలు వస్తున్నాయి. స్టేషన్ మాస్టర్ వెళ్ళగానే విక్రమ్ ఇలా అంటున్నాడు, రేవతి, ఈ ఈ ఆత్మల శక్తులంటే ఏమిటి? భూతం, పిచాచి, ఆత్మ. రేవతి ఇలా చెప్పగానే ఒక్కొక్కటిగా స్టేషన్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. తర్వాత విక్రమ్ భయంతో కేక పెట్టేశాడు. రేవతి, రేవతి, లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయి? కొంపదీసి ఆత్మల శక్తులు ఇక్కడికి వచ్చాయేంటి? దయచేసి పిల్లల్లాగా భయపడద్దు. ఇలాంటి ప్లేసెస్లో కరెంట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇలా చూడు రేవతి, నువ్వు నవ్వడం మానేసి. కానీ నాకు దయ్యాలంటే చాలా భయం. అలాంటిది ఏముండదు. నేనే ఒక దయ్యాన్ని. నేను నీతో పాటు ఉండే వరకు వేరే ఏ దయ్యం నిన్ను తాకదు, సరేనా? సరే అయితే పద. నాతో పాటు అయితే ఒక పిశాచే ఉంది. ఏంటి, నువ్వు ఒక పిశాచివా? అరే పిచ్చి వెదవా, ఊరికే చెప్తున్నాను. వింతైన తోడేళ్ల శబ్దాలు వినగానే విక్రమ్ రేవతిని గట్టిగా హత్తుకున్నాడు. ఇక రేవతి కూడా తన కళ్ళు మూసుకొని విక్రమ్ని తన కౌగిట్లో బంధించేసుకుంటుంది. విక్రమ్, నువ్వు భయపడకు అని అతనికి ధైర్యం చెప్తుంది. ఇది కేవలం జంతువుల శబ్దమని చెప్తుంది. కానీ విక్రమ్ భయంతో టెన్షన్ పడుతున్నాడు. కానీ రేవతి అప్పుడే అతని పెదాలకి ముద్దు పెట్టుకుంది. రేవతి పెదాల వల్ల కలిగిన స్పర్శతో విక్రమ్ సైలెంట్ అయిపోయాడు. కళ్ళు పెద్దవిగా చేసుకున్నాడు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది అనేది అతనికి ఏం అర్థం కావటం లేదు. ఒకవైపు అతని భయం, మరోవైపు అతనికి సడన్గా లభించిన ముద్దు. దీంతో అతను షాక్ అయ్యాడు. అప్పుడే రేవతి తన పెదాల్ని దూరం చేసుకుని దూరంగా వెళుతుంది. ఇక విక్రమ్ యొక్క గుండె ఒక పరిగెడుతున్న ట్రైన్లా వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే రేవతి అతని చేయి పట్టుకుని గదిలోపలికి తీసుకెళ్తుంది. తర్వాత ఆమె తన కళ్ళతో అతన్ని కామంతో చూస్తూ ఉంటుంది. ఇక కొవ్వొత్తి కూడా నిప్పుకి కరిగిపోవాల్సిందే కదా. ఇక విక్రమ్ కూడా కామదృష్టితో ఆమెను చూస్తూ తన వైపు లాక్కున్నాడు. ఆమెని తన కౌగిట్లో బంధించేసుకొని ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హద్దులు మీరాడు. ఇక వాళ్ళ కౌగిలింతలో వాళ్ళిద్దరి మధ్య కేవలం మత్తుగా ఉండే ప్రేమస్వరాలే వినిపిస్తున్నాయి. ఆ క్షణంలో ఇద్దరు ఒకరినొకరు మర్చిపోయారు. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. దాంతో వాళ్ళ శృంగారం భంగమవుతుంది. ఇక ఇద్దరు కూడా బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా చేతిలో ఒక లాంతరు తీసుకుని గది బయటికి వస్తారు. బయటకు రాగానే వాళ్ళకి నలువైపులా పొగ మాత్రమే కనిపిస్తుంది. రేవతి విక్రమ్ చేతులు పట్టుకొని ముందుకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు కేవలం తోడేళ్ల అరుపులే కాకుండా మనుషుల కేకలు కూడా వినిపిస్తున్నాయి. కేకలు ఎలా వినిపిస్తున్నాయంటే ఎవరో ఎవరిని పీక్కుతిన్నట్టుగా అంత భయంకరంగా అరుస్తున్నారు. అంత భయంగా ఆ వ్యక్తి కేకలు పెడుతున్నట్టుంది. ఆ కేకల శబ్దం అడవి మొత్తంలో ప్రతిధ్వనిస్తుంది. అయితే ఈ అరుపులు కేకలు మొత్తం స్టేషన్ బయట నుంచి వినిపిస్తూ ఉన్నాయి. రేవతి విక్రమ్ యొక్క చేయి పట్టుకొని ఇలా అంటుంది, విక్రమ్, నా చేతిని గట్టిగా పట్టుకో, సరేనా? ఇదంతా ఏం జరుగుతుంది రేవతి? ఇలా ఎవరు అరుస్తున్నారు? నాకు తెలీదు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు స్టేషన్ బయటికి వచ్చారో లేదో అప్పుడే ఆ ప్రాంతం ఎంత నిర్మానుషంగా మారిపోయిందంటే చూస్తుంటే ఇక్కడ ఎవరు రారేమో అనిపిస్తుంది. అయితే విక్రమ్ ఇప్పుడు భయపడ్డమే కాకుండా అతని మనసులో ఏదో రేవతికి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అప్పుడే ఆ చిమ్మ చీకటిలో ఎవరో ఒక వ్యక్తి వారిద్దరి మధ్య నుంచి కేకలు పెడుతూ వెళ్ళిపోతాడు. దాంతో రేవతి యొక్క చేయి విక్రమ్ యొక్క చేయి నుంచి విడిపోయింది. విక్రమ్ నుండి చేయి విడిపోగానే రేవతి పిచ్చిదానిలా అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటుంది. కానీ ఆమెకి ఏమీ కనిపించడం లేదు. ఆమెకి నలువైపులా కేవలం చావు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడే రేవతికి చిన్నపాటి వెలుగులో ఏదో కనిపిస్తుంది. అది స్టేషన్ మాస్టర్ యొక్క టోపీ ఉంది. దాన్ని చూడగానే ఆమె తీసుకుంది. తర్వాత వాసన చూస్తుంది. ఆమె మొహం కోపంతో రగిలిపోయింది. ఇక ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. విక్రమ్, నీకు ఏమి జరగనివ్వను. నీకేమి జరగనివ్వను. నేనుండేదాకా నీకేమవ్వదు. ఇంతకీ రేవతి ఎవరు? దివ్యశక్తులు కలిగిన ఒక స్త్రీయా లేదా ఒక పిశాచా? ఇంతకీ విక్రమ్ని ఎవరు తీసుకెళ్లారు? అతన్ని స్టేషన్ మాస్టర్ తీసుకెళ్లాడా
లేక అతని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఈ ఎపిసోడ్ ప్రశ్నలు కూడా, ఇంతకు ముందు ఎపిసోడ్ ప్రశ్నలు కూడా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి డోడో టీవీ యొక్క ఎక్స్క్లూజివ్ సిరీస్ అసుర్, ఒక బ్రహ్మ రాక్షసుడు. కథ రచయిత పంచం ప్రకాష్. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.